99 టీవీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వంలో గడచిన 30 నెలల్లో 12,000 కోట్ల విలువైన భూములను రేవంత్ రెడ్డి అమ్మాడు. 2010లో ఎస్బీఐకి అమ్మిన భూమినే మళ్లీ తిరిగి రేవంత్ రెడ్డి గత నెలలో మరో కంపెనీకి అమ్మాడు. దీనివల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోయింది. ఎస్బీఐ రాయదుర్గంలో ఉన్నటువంటి భూమిని ఏదైతే వేలం వేసినారో ఎస్బీఐకి సంబంధించినటువంటి స్థలాన్ని నిన్న హైకోర్టు స్టే చేయడం మనందరం చూసినాం. అసలు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ గడిచిన 30 నెలల్లో 12,000 కోట్ల రూపాయల విలువైన భూములని అమ్మినడు ఈ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సుమారు 30 నెలల్లో 12,000 కోట్ల విలువైన భూములన్నీ కూడా అమ్ముకుంటూ వాటితో రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో అమ్మిన భూమినే గతంలో 2010లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అమ్మిన భూమినే ఎస్బీఐకి ఇర్రివోకబుల్ మరి అన్కండిషనల్గా అమ్మిన భూమినే మళ్ళీ తిరిగి మరి ఈ గత నెలలోనే చూసినాం. మనం ఆ భూమిని మళ్ళీ అమ్మినట్టు ఈ వేలం ద్వారా అమ్మినట్టు చూసినాం. హైకోర్టు యొక్క తీర్పు ఉండగా ఏప్రిల్ 25, 2026 ఒక హైకోర్టు యొక్క ఉత్తర్వులు ఉండగా కూడా దాన్ని తుంగలో దొక్కి దాన్ని పక్కకి నెట్టేసి గతంలో అమ్మినటువంటి ఎస్బీఐకి అమ్మినట్టు భూమిని దాంట్లో 5 ఎకరాల స్థలాన్ని మళ్ళీ కూడా మరి ఈ వేలం ద్వారా ఇంకో కంపెనీకి కట్టగట్టడం మనందరం చూసాం. అంటే దీన్ని ఏమంటారు? సరే, భూమి ప్రభుత్వం నుండి అమ్మిందంటే విశ్వాసంతో, ప్రభుత్వం నమ్మకంతో మాకు చక్కగా ఉంటుందని చెప్పి సుమారు 237 కోట్ల రూపాయలు ఎకరానికి చెల్లించి మరి ఆ భూమిని కొంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వం యొక్క అంటే క్రెడిబిలిటీ ఏ రకంగా మరి దిగజారిపోయిందో, ఏ రకంగా ఈరోజు విశ్వసనీయత ప్రభుత్వం కోల్పోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు బయట మోసం చేసుకోగా రియల్ ఎస్టేట్ దందాలో ఎన్ని తప్పుడు డిసిషన్లు చేసిండా, ఎన్ని దొంగ అగ్రిమెంట్లు చేసుకుంటా, ఎన్ని బ్లాక్మెయిల్ చేసి చేసుకోకపోగా ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యతలు ఉండి కూడా ఇంత పెద్ద నేరం తప్పుని మరి అధికారికంగా చేయడం అనేది సిగ్గుచేటు. దాన్ని హైకోర్టు తప్పుపడుతూ నిన్న చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వడము ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను.